హలో వ్యూవర్స్, ఈ వీడియో గురించి అయితే కనుక మీ అందరికీ తెలిసింది. ఆల్రెడీ మనం షార్ట్స్ రూపంలోనైతే ఆల్రెడీ ఈ వీడియో నేను పెట్టాను. మీ అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 11K వ్యూస్ వరకు వచ్చాయి. అసలు ఈ వీడియో చేయాలి అనుకోవడానికి గల కారణం ఏంటంటే, మా బబ్బు బ్రో అనమాట. లైక్ అంటే పెళ్లి కొడుకు వచ్చేటికి మనకి సింగరేణి దగ్గర సింగరేణిలో ఎంప్లాయ్ కింద చేస్తున్నాడు. అలాగే ఈ వీడియోలో మొత్తం ఎంటైర్ చూసుకుంటే మా ఉమ్మడి బావ అనమాట. చూడండి, ఇప్పుడు మనకి గ్రీన్ షర్ట్ వేసుకుని కారు దిగుతాడు చూసారా, మా బ్యాచ్ అంతటికి ఉమ్మడి బావ ఈయనే. సో నీట్గా మంచి బొండాలు అయితే వెతుకాం అనమాట, కష్టపడి వాటికి నీట్గా హోల్ కొట్టి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వాట్కాని అందులో మిక్స్ చేసి మా పెళ్లి కొడుకు తేవడం జరిగింది. ఎందుకంటే ఆట పట్టించాలని చెప్పి మా వాళ్ళు పాపం చాలా గట్టి స్కెచ్ చేసి కూర్చున్నారు. సో అనుకున్న ప్లాన్లో భాగంగా యాజ్ ఇట్ ఈస్గా మా ప్లాన్ అయితే కనుక ఎగ్జిక్యూట్ చేసాం. యాక్చువల్గా 5 బొండాలను అయితే కనుక వాట్కాని మిక్స్ చేయాలని అనుకున్న వాళ్ళు ఒక దాంట్లోనే మిక్స్ చేసి మిగతాది అలా వదిలేశారు. అసలు దీన్ని అంతా బాగానే చేసాం. ఈ ప్లాన్ అంతా బాగానే ఉంది. లోపలికి తీసుకువెళ్ళి ఎవరు ఇవ్వాలి అనుకునే టైంకి మా బ్యాచ్లో వన్ ఆఫ్ ద మెంబర్ అయినటువంటి దయ్య వాళ్ళ వైఫ్ అయిన మౌనీతో అయితే వచ్చాడు. టైంకి దేవుళ్ళ రావడంతో ఇంకా తప్పలేదనమాట. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి వాళ్ళిద్దరు చేతుల్లో పెట్టేసి టైంకి కానిచ్చేద్దాం అని అనుకునే టైంలో మాకేంటంటే చిన్న అంతరాయం కలిగింది. లైక్ ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళ డ్రెస్ చేంజ్కి వెళ్ళారు. ఎక్కువసేపు ఈ ఫంక్షన్ హాల్లో కొబ్బరి బండాలను పట్టుకుని కూర్చోవడం అనేది కొంచెం కాంప్లికేట్ అయ్యే స్టేజ్లో మళ్ళీ వాళ్ళు రావడం. ఇదిగో తన పేరు దయ్య అనమాట, తన మౌని, పక్కన నవీన్, పండు, బావ అండ్ అందరం కలిపి స్టేజ్ మీదకి అయితే వెళ్తున్నాం. కొంతమందికి డౌట్స్ అయితే వచ్చాయి, ఏదో చేస్తున్నారని. బట్ మేమేం చేయాలనుకున్నామో అదైతే కనుక 100కి 100% అయితే ఎగ్జిక్యూట్ చేసాం. వీడియో అయితే కనుక మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ బొండాల తాగేటప్పుడు కొంచెం స్లో మోషన్ షార్ట్స్ అయితే పెట్టాము. కొంచెం అది మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం తెలుస్తుంది. అలాగే మా బ్యాచ్లో ఎవరి మ్యారేజెస్ అయినా కానీ ఎంతో హ్యాపీగా అందరం వెళ్ళడం, సరదాగా వెళ్ళి అక్కడ పెళ్లి పనులు లాంటివి చూసుకున్న తర్వాత సరదాగా ఎంజాయ్ చేసి రావడం అనేది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. వీడియో అయితే కనుక మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అయితే అవుతుంది. అలాగే లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే, ప్రవీణ్ అనమాట మా నోడికి మిగిలిపోయిన వండల్లో పోసిస్తా అంటే ఇందులో ఏదో మిగిలిపోయిందని చెప్పి చివరికి ఏముంది ఇందులో, ఏం లేదు అంతా బొప్ప ఉంది అంటే నవ్వుతాను కదా. సో ఇలా జరిగింది.